శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గంగా విష్ణువుల గాంధర్వ వివాహం. నారద మహర్షి ఇట్లు పలికెను: లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి ఈ నలుగురు శ్రీకృష్ణునికి ప్రియమైన వారు. వారిలో గంగ వైకుంఠానికి వెళ్ళినట్లు నేను వింటిని. అయినా ఆ గంగ నారాయణునికి ప్రియురాలైన విషయం నాకు వివరించడు. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను: గంగ వైకుంఠానికి వెళ్ళగా బ్రహ్మదేవుడి తర్వాత వైకుంఠలోకానికి పోయెను. వారక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ శ్రీమన్నారాయణునికి నమస్కరించి ఇట్లు పలికెను: ఈ గంగ రాధాకృష్ణుల యొక్క అంగముల నుండి ద్రవరూపంతో ఆవిర్భవించింది. జలరూపిణి అయిన గంగకు అధిష్టాన దేవతయగు ఈమె నవయవనం కలది, సుందరి, శుద్ధ సత్వస్వరూప, క్రోధాహంకారాలు లేనిది. కృష్ణుని యొక్క శరీరం నుంచి పుట్టినందువల్ల అతన్ని తప్ప ఇంకొకరిని వివాహం చేసుకొనుటకు ఇష్టపడలేదు. తన భర్తను వివాహం చేసుకొనదలిచిన గంగపై కోపంతో రాధాదేవి ఆ జలమంతా తాగుట మొదలెట్టను. అందువల్ల గంగ భయపడి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు శరణ వేడింది. శ్రీకృష్ణుని పాదములయందు లీనమై గంగ ఉండుట వల్ల ప్రపంచమంతా శుష్కించిపోయింది. అందువల్ల నేను విషయం తెలుసుకోవాలని గోలోకానికి వెళ్ళాను. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణుడు మా అభిప్రాయం గుర్తించి తన పాదాంగుష్టం నుండి ఆమెను బయటకు పంపెను. అట్లే ఆమెకు రాధికా మంత్రం ఉపదేశించగా గంగ ప్రపంచమందంతటా నిండిపోయింది. అందువల్ల నేను పరమాత్మకు నమస్కరించి ఇక్కడకు తిరిగి వచ్చి తిని ఈ గంగను గాంధర్వ రీతిలో వివాహం చేసుకొన్నము. మీరిద్దరూ అన్యోన్యం తగినవారు. కోరికతో వచ్చిన కన్యను వివాహం చేసుకొనని వాణ్ణి మహాలక్ష్మి వదిలిపోవును. పండితుడైనను ప్రకృతిని అవమానించవద్దు. ఈ జగత్తులోని పురుషులందరూ ప్రాకృతికులు, స్త్రీలు ప్రకృతి యొక్క అంశ సంభూతులు. నీవు ఆర్ధుడమైన పరమాత్మవు. అర్ధాంగుడని శ్రీకృష్ణుడు ద్విభుజుడు కాగా అతనికి అర్ధాంగభూతుడవైన నీవు చతుర్భుజుడవైతివి. రాధ శ్రీకృష్ణుని ఎడమభాగం నుంచి పుట్టగా గంగ పొడిపార్శ్వం నుంచి పుట్టింది. అందువల్ల నీ దేహం నుంచి పుట్టిన గంగ నిన్ను వివాహం చేసుకొనదలిచింది. ప్రకృతి పురుషుల వలె స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే శరీరం కలవారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు నారాయణునితో పలికి గంగను అతనికి సమర్పించెను. అప్పుడు శ్రీహరి గంగాదేవుని గాంధర్వ వివాహాన్ని స్వీకరించెను. శ్రీహరి గంగతో సుఖంగా ఉండెను. గాం గత అనగా భూమిపైకి పోయింది కావున గంగ అయినది. అట్లే విష్ణుపాదం నుంచి బయలు వెడలినందున విష్ణుపది అయింది. శ్రీహరి గంగతో సుఖంగా ఉండుట చూసి సవితి యొక్క అసూయతో సరస్వతి దుఃఖించింది. అట్లే ఆమెను ఎల్లప్పుడూ ఈర్ష్యాభావంతో చూసింది. కానీ గంగ సరస్వతిపై ఈర్ష పడలేదు. శ్రీహరికి గంగతో కలిపి 3 భార్యలు. తర్వాత వచ్చిన తులసితో అతనికి భార్యలు 4. ఓం శాంతి శాంతి శాంతి.